T20 ఇప్పటివరకు 6 మ్యాచ్లు జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏడో మ్యాచ్ స్కాట్లాండ్ వర్సెస్ ఇటలీ మధ్య జరిగింది. కట్ చేస్తే స్కాట్లాండ్ దాదాపు 10 పరుగుల కంటే కూడా ఎక్కువ యావరేజ్తో 207 పరుగులకు సాధించింది 20 ఓవర్లో. 4 వికెట్లు మాత్రమే కోల్పోయింది. ఈ 4 వికెట్లు కూడా చాలా బాగా ఆడారు. ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా ఆడారు. మెరుపు ఇన్నింగ్స్తోని ముందుకెళ్లారు. మొదటగా బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ టీంలో పార్ట్నర్షిప్కి మైకెల్ జోన్స్ అండ్ జార్జ్ మున్షి ఇద్దరు కలిసి 126 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దాదాపు 14 ఓవర్లు నిండకుండానే ఇంత పెద్ద టార్గెట్ ఇవ్వడంతో వాళ్ళకి చాలా ఈజీగా 20 ఓవర్లో 207 పరుగులు తట్టారు. ఇకపోతే ఆ టీంలో బ్రెన్నన్ మ్యాక్మిల్లన్ 41 పరుగులు చేశారు. కేవలం 18 బంతులు, అందులో 4 సిక్సర్లు ఉన్నాయి. ఇక ఇవి కాకుండా ఒక అతను వచ్చాడు లాస్ట్లో, అలా మెరిపించిపోయాడు. కేవలం 5 బంతుల్లో 22 పరుగులు చేశాడు. అందుకనే స్కాట్లాండ్ స్కోరు ఊహించిన విధంగా ఆకాశాన్ని తాకింది. దాదాపు 207 పరుగులు చేసింది. దాని సంగతి కిందాకనే చెప్పాను. అయితే దానికి ప్రతిగా వీళ్ళు ఎంత స్కోర్ చేశారు, ఎన్ని పరుగుల తేడాతో ఓడిపోయారు అంటే ఇటలీ టీం దాదాపు 73 పరుగుల తేడాతో ఓడిపోయారు. పెద్దగా ఇటలీ వాళ్ళు కూడా ఈ సంవత్సరమే వాళ్ళు వరల్డ్ కప్లోకి రావడం అనేది మనం గమనించాల్సిన విషయం. అయినప్పటికీ స్కాట్లాండ్ వాళ్ళు ఒక వీరబాదుడు వాడారు. మంచిగా చాలా రకాల సిక్సర్లు చూపించి ప్రేక్షకులను రంజం చేశారని చెప్పేసి ఆ మ్యాచ్ సంబంధించిన రెఫరీ చెప్తున్నారు. ఇకపోతే నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడే ముందు చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ శివ మల్లాల.